నిన్న కాక మొన్నొచ్చిన నువ్వు నమ్మినంత కూడా మా నాయన నన్ను నమ్మలేకపోతా ఉన్నాడు. మావయ్య గారు ఒకటి నమ్మారు, అందులో నీ తప్పు లేదని చెప్పే పరిస్థితి ఇంట్లో ఎవ్వరికీ లేదు. కానీ ఏదో ఒక రోజు ఈ విషయంలో కూడా నీ తప్పు లేదని తెలిసినప్పుడు అందరికంటే ఎక్కువ బాధపడేది మావయ్య గారే. నా గురించి ఆలోచించకు. తర్వాత ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని దాని గురించి మాత్రం ఆలోచించు. అక్కా, నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? బావగారు కూడా వచ్చారా? లేదు, నేనే వచ్చాను. నేనొద్దని ఎంత బ్రతిలాడినా నువ్వు వినిపించుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా. ఎక్కడికి పోయావో, ఎన్ని కష్టాలు పడుతున్నావో ఏంటో అని చాలా భయపడ్డాను. మొత్తానికి మన ఇంటికి వచ్చావు కదా, సంతోషం. అమ్మకి చెప్పింది నువ్వే అంట కదక్కా. మరి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతాను అంటే చూస్తూ ఊరుకుంటానా? నా చెల్లెలు అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిసి కూడా ఎలా చూస్తూ ఊరుకుంటాను? అమ్మా దుర్గా, ఇప్పుడేనా రావడం? చిన్న పనుందమ్మా, నువ్వు చెల్లితో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడేం పనుందమ్మా? ఏమైనా కావాలంటే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు కాదులే అమ్మా, నేను వెళ్ళేసి వస్తాను. నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. అమ్మా, ఏంటమ్మా ఇది? అబ్బే ఏం లేదే, నువ్వు గమ్మునుండు, నేను ఇప్పుడే వస్తాను. ఏం లేదంటావేంటి? ఇలా ఇవ్వు చూస్తాను. అయ్యో ఆగవే, ఏం లేదని చెప్తున్నానుగా. దుర్గా, ఉండమ్మా, చూడండి. వదులవే, వదులు, ఆగవే, ఆగు. ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? ఓ, ఈ ఉంగరం తాకట్టు పెట్టేసి ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాదలు చేయాలనుకుంటున్నావా? ఏంటి నువ్వు అల్లుడు గారి ముందు? సర్లే అమ్మా, మన ఇంటికొచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి కదా. కాదని నేను అన్ను, కానీ ఇది ఎప్పటినుంచో అన్నయ్య గుర్తుగా దాచుకున్న ఉంగరం కదా, దీన్ని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డావంటే తప్పదుగా. మనల్ని నమ్ముకుని మన ఇంటికి వచ్చాడు, ఇప్పుడు తనని బయటకు వెళ్ళమని చెప్పలేం కదా. పాపం చిరంజీవికి ఏ ఉద్యోగం సద్యోగం లేదు, తన తిండికి చూసుకోవడమే కష్టం. మరిక చెల్లికేం పెడతాడు? 4 రోజులు ఇక్కడే ఉండి మెల్లగా ఏదో ఒక పని చూసుకుంటాడులే. మానం మర్యాద ఉన్నాడు కాబట్టి నేనిక్కడుండను, వెళ్తానులే అని అంటాడు. కానీ వెనకాలే మన విజయ కూడా వెళ్తుంది కదా. అదలా దిక్కు మొక్కు లేకుండా, తిండి తిప్పులు లేకుండా బాధపడుతూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం? పో, ఈ ఉంగరం అమ్మేసి త్వరగా సరుకులు తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. అత్త, ఇట్లాంటి అంతా నా కోసం ఏం చేయొద్దు, గమ్మునుండండి. పర్లేదులే చిరంజీవి, ఏదో ఒకటి తాకట్టు పెట్టందే మాకు గడవదు. మరి ఇంటల్లుడివి ఇంత దూరం వచ్చినప్పుడు మేం చెయ్యాల్సిన మర్యాదలు మేం చెయ్యాలి కదా. ఈరోజు ఉంగరం తాకట్టు పెట్టింది, రేపు ఇంకేం తాకట్టు పెట్టాల్సి వస్తుందో ఏంటో. కానీ మా ఇంటికొచ్చినప్పుడు తల తాకట్టు పెట్టైనా మర్యాదలు చేయక తప్పదు కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. అత్తయ్యకి నువ్వైనా చెప్పు, ఇప్పుడు నేను పడుతున్న బాధ చాలు. నా కోసం మీరు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం చూసి నేను తట్టుకోలేను.
దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దు. అమ్మా, ఇంట్లో ఏం లేకపోతే నన్ను అడగచ్చు కదా. దానికోసం అన్నయ్య ఉంగరం తాకట్టు పెట్టాలా? నేను ఇస్తానుండు. అక్క, అయినా చిరంజీవి గురించి అలా మాట్లాడుతున్నావేంటి? నేనేం తప్పుగా మాట్లాడానే? తననేం అనలేదే. మాకు అర్థమయ్యాయి. నువ్వు మాట్లాడిన మాటలు నాకు తనకి బాగా అర్థమయ్యాయి. మాకు తప్పదుగా అంటే అర్థమేంటి? నువ్వొచ్చి మా ఇంటి మీద పడున్నావనేగా. అతనెవరితో వచ్చాడక్క? నాతో వచ్చాడు. నేను తీసుకొస్తే వచ్చాడు. అవునమ్మా, పాపం ఆ అబ్బాయి ఎంత బాధపడ్డాడో ఏమో. సారీ విజయ, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. సారీ. అక్కడ అన్నపూర్ణ పిన్ని చిరంజీవి ఎలా ఉన్నాడో ఏంటో అని చాలా బాధపడుతున్నారు. నువ్వు వంట పని చూడు, నేను చిరంజీవిని పిన్నితో మాట్లాడిస్తాను. నన్ను నమ్ము విజయ, నువ్వెళ్ళు. అక్క చిరుతో ఏదైనా మాట్లాడితే చిరు బాధపడతాడు, తట్టుకోలేడు. ఒకసారి నేను కూడా వెళ్ళి వినడం మంచిది. ఏంటి చిరంజీవి, జరిగిందేదో జరిగిపోయిందని వదిలేకుండా ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? అసలు నువ్వు తాగి రావడం అనేది తప్పు. తాగలేదని నువ్వు అంటున్నావు, మా కళ్ళకు మాత్రం తాగే కనిపించావు. అందువల్ల మావయ్య గారు అలా అండంలో తప్పే ఉంది. సరే, ఇప్పుడు అవన్నీ కాదు, ఆ విషయాలన్నీ వదిలే. మా ఇంటికి వచ్చావు కదా, ప్రశాంతంగా ఉండు. నువ్వు ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నావో ఏంటో అని అక్కడ మీ అత్తయ్య గారు తిండి తిప్పలు మానేసి కూర్చున్నారు. పిన్ని విషయం నీకు చెప్పి వెళ్దామని నేనెంత దూరం వచ్చాను. లేదంటే మీ ఇద్దరు మా ఇంట్లో ఉన్నారని తెలిసాక నేనొచ్చి చూడాల్సిన అవసరం ఏముంది? మా అమ్మ చెల్లెలు నీకే లోటు రాకుండా చూసుకుంటారని నాకు తెలుసు కదా. అక్కడ రోజు మీ అత్తయ్య తిండి తిప్పలు లేకుండా ఏడుస్తున్నారు. తను నీతో మాట్లాడితే గాని పచ్చి మంచినీళ్లు కూడా తాగును అని మొండికేసి కూర్చున్నారు. ఒక్కసారి మీ అత్తయ్యతో మాట్లాడు.